నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చుట్టూ కూడా ప్రధానంగా రాజకీయాలు చర్చలు కొనసాగుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ విధానంపై అలాగే కమిషన్ యొక్క రిపోర్టుపై కూడా ఒకవైపు ప్రశంసలు వస్తున్నాయి. మరోవైపు మాదిగ సంబంధించిన కొందరు నేతలు సంఘాలు కూడా కొందరు అభ్యంతరాలు సవరణలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక మందకృష్ణ మాదిగ గారు అలాగే కొన్ని ఉప కులాల సంఘాల నేతలు కూడా అభ్యంతరాలు సవరణలు కూడా చేయాలని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ నేత అలాగే ఉద్యమకారులు సతీష్ మాదిగ గారు ఉన్నారు. అన్న నమస్తే. వర్గీకరణ కాంగ్రెస్ చేస్తుందని కొంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీలాంటి వాళ్ళకు వర్గీకరణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ రావడం అలాగే అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా ఎట్లా ఫీల్ అయ్యారు ఆ టైం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకొరకంటే ఇది 40 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం. 40 సంవత్సరాల పోరాటం ఇది. ఈ పోరాటానికి ప్రతిఫలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందించారు. లేకపోతే చాలా జటిలమైన సమస్య. ఎలాంటి సమస్య ఇదంటే సేమ్ ఆంధ్ర తెలంగాణ సమస్య లాంటి. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవుట్ అయిందా కాలేదు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసిన సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. అదే సమయంలో ఇప్పుడు ఈ సమస్య మాలమాదిగ సమస్య ఎస్సీ వర్గీకరణ చేపడితే వర్గీకరణ చేస్తే మాలలు దిష్టి బొమ్మలు అంటూ పెడతారు. మాలలు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతారు అనే విషయం తెలిసి కూడా తెగించి బరిలో దుంకి మాదిగలకు మరియు మిగతా అన్ని కులాలకు కూడా మాదిగ మిగతా 57 కులాలకు సమన్యాయం సామాజిక న్యాయం అందించిన గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు. ఆయన నిజానికి చెప్తున్నారు దళితుల దేవుడు అని కూడా నేను అభివర్ణిస్తున్నాను.